హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం కస్టమ్ రౌట్ కన్స్ట్రెయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి రౌట్ కన్స్ట్రెయిన్స్ తెలుసు, అలాగే లైక్ ఈ రౌట్ కన్స్ట్రెయిన్స్ ని మనం కస్టమైజేషన్ ఎలా చేస్తాం చూద్దాం. సి లైక్ మనకి రౌటింగ్ అనేది టూ టైప్స్ ఉన్నాయి: కన్వెన్షన్ బేస్డ్ రౌటింగ్, అలాగే అట్రిబ్యూట్ రౌటింగ్. సో టూ టైప్స్ ఆఫ్ రౌటింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అయితే యాక్చువల్గా మనం రౌట్ అనేది ఏదైతే మ్యాప్ చేస్తామో డైరెక్ట్ గా ఆ మ్యాప్ కి మనకి నావిగేట్ అవుతుంది, అది మనకి తెలిసిందే. అయితే ఈ కస్టమ్ రౌట్ కన్స్ట్రెయింట్స్ మీన్స్ ఏంటంటే, సపోజ్ ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని రౌట్ అనేది, సపోజ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక రౌట్ కి మ్యాప్ అవ్వాలి, లేదంటే ఇంకొక రౌట్ కి మ్యాప్ అవ్వాలి రౌట్ టేబుల్లో. క్లియర్? సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలా చేస్తాం? రైట్. సో దానికి వచ్చేసి మనకి రౌట్ కన్స్ట్రెయింట్స్ అనేది ఇన్బిల్ట్ కొన్ని ఉన్నాయి. బట్ ఇన్ కేస్ లేనిది ఏదైనా ఉంది అంటే, మన యాక్చువల్గా బిజినెస్ నీడ్ కి సంబంధించి అన్ని లాజిక్స్ అంటే అన్ని కన్స్ట్రెయింట్స్ ఉండాలని లేదు. సో అందుకనే మనకి కస్టమైజేషన్ అనేది ఇస్తారు. సో ఈ కస్టమైజేషన్ అనేది ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అందుకే ఈ కస్టమైజేషన్ అనేది ఇస్తారు. సో in ASP.NET Core MVC, custom route constraints allows us to enforce specific rule when matching route parameter. Like ఎప్పుడైతే మ్యాచింగ్ రౌట్ పారామీటర్ అనేది ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, లైక్ స్పెసిఫిక్ రూల్స్, ఎప్పుడైతే స్పెసిఫిక్ రూల్స్ ని ఫాలో అవుతా, రైట్, లైక్ ఇది ఆ కేసులో మాత్రమే మనకి అలౌ చేస్తుంది అన్నట్టు. Clear? అలాంటి కేసెస్ లో సో కస్టమ్ రౌట్ కన్స్ట్రెయింట్ allows us to enforce specific rules when matching route parameter. లైక్ రౌట్ పారామీటర్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, లైక్ దాన్ని బేస్ చేసుకొని స్పెసిఫిక్ రూల్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి కన్స్ట్రెయింట్స్ అనేవి లైక్ మనకి దానికి మ్యాచింగ్ రౌట్ పారామీటర్లకు మనకి అలౌ చేసింది అనుకోండి. సో మనం రియల్ టైమ్ లో చూద్దాం దీని మీనింగ్ క్లియర్ గా. సో దిస్ ఈస్ యూస్ఫుల్ వెన్ వీ నీడ్ టు ఎంపోజ్ సర్టెన్ కండిషన్స్ ఫర్ ఎ రౌట్ టు బి సెలెక్టింగ్ డ్యూరింగ్ ది రిక్వెస్ట్ ప్రాసెసింగ్. లైక్ మనకి రిక్వెస్ట్ ప్రాసెసింగ్ లో మనం రిజిస్టర్ చేస్తున్నాం, ఐ మీన్ ఈ మిడిల్ వేర్ కాంపోనెంట్స్ ని రిజిస్టర్ చేస్తాం కదా. సో ఈ సర్వీసెస్ అవి, అండ్ నెక్స్ట్ రిజిస్టర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్టెన్ కండిషన్ అనేది ఏదైతే మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ రౌట్ అనేది సెలెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీస్ కన్స్ట్రెయింట్స్ లైక్ ది బిల్ట్ ఇన్ కన్స్ట్రెయింట్స్ ఆర్ యూజ్డ్ టు వాలిడేట్ పారామీటర్ ఇన్ ది URL బిఫోర్ ది రిక్వెస్ట్ ఈవెన్ రిచెస్ కంట్రోలర్ యాక్షన్. సో ఈ బిల్ట్ ఇన్ కన్స్ట్రెయింట్స్ ఇక్కడ, సో ఇవి వచ్చేసి మనకి పారామీటర్ వాలిడేట్ చేసి URL లో ఉన్న పారామీటర్స్ ని, రైట్, బిఫోర్ ది రిక్వెస్ట్ కన్నా ముందే, రైట్, ఇన్ కేస్ కంట్రోలర్ యాక్షన్ రీచ్ అయినా కానీ మనం వాలిడేట్ అనేది చేయొచ్చు. సో ఈ కస్టమ్ రౌట్స్ అనేది మనం యూజ్ చేసి, సో ఎలా చూద్దాం. వెన్ టు యూస్ దిస్ కస్టమ్ రౌట్ కన్స్ట్రెయింట్స్. సో ఎప్పుడు యూజ్ చేయాలి కస్టమ్ రౌట్ కన్స్ట్రెయింట్? సో వెన్ బిల్డింగ్ కన్స్ట్రెయింట్స్ ఆర్ ఇన్సఫిషియంట్. సపోజ్ మనకి ఇన్ బిల్డ్ కన్స్ట్రెయింట్స్ అనేది నార్మల్ గా మనకి కొన్ని ఉంటాయి. సో ఇన్ కేస్ అవి అవైలబిలిటీ లేనప్పుడు మనకు కావాల్సింది అంటే, ఇన్ ది బిల్డింగ్ కన్స్ట్రెయింట్ సపోజ్ ఇంట్ బూలియన్ సమ్ డేట్ టైమ్, సో ఎక్సెట్రా మనకి బిల్ట్ ఇన్ ఏదైనా టైప్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇన్ కేస్ మనకి అవైలబిలిటీ అనేది కొన్ని ఉండవు, సో మన వ్యాలిడేషన్ నీడ్స్ ని అవి కవర్ చేయవు. అలాంటి కేసులో మనం ఈ కస్టమ్ రౌట్స్ అనేది యూజ్ చేస్తాం. అలానే when business logic demands. So for scenarios like verifying product IDs against a database, ensuring valid user IDs or any other business specific, like database మీద మనం ప్రొడక్ట్ ఐడీస్ మనం వెరిఫై చేయాలనుకోండి, అలాగే యూజర్ ఐడీస్ ని వెరిఫై చేయాలి. సో ఇలాంటి కేసెస్ లో, సమ్ కేసెస్ లో దట్ మీన్స్ బిజినెస్ స్పెసిఫిక్ లాజిక్ పర్పస్ లో మనకి అవైలబిలిటీ ఉండవు సమ్ కన్స్ట్రెయింట్స్ అనేది, అన్ని కన్స్ట్రెయింట్స్. సో అలాంటి కేసులో కూడా మనం ఈ రౌట్ కన్స్ట్రెయింట్స్ అనేది అంటే కస్టమ్ రౌట్ కన్స్ట్రెయింట్స్ అనేది యూస్ చేస్తాం. సో వెన్ రీయూజబిలిటీ ఈస్ నీడెడ్, ఇఫ్ యూ హ్యావ్ ఏ వాలిడేషన్ లాజిక్ దట్స్ నీడ్ టు బి అప్లైడ్ టు మల్టిపుల్ రౌట్స్. మనకి వాలిడేషన్ లాజిక్ ఉండి అది మల్టిపుల్ రౌట్స్ మీద మనం అప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఈ కేసులో మనం కస్టమ్ రౌట్ కన్స్ట్రెయింట్స్ క్యాన్ ఎన్క్యాప్సులేట్ ఫర్ దిస్ లాజిక్ ఫర్ యూస్. లైక్
రీయూజ్ అంటే ఎగైన్ అండ్ ఎగైన్ మనం ఆ వాలిడేషన్ పర్పస్ లో ఏది చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి వాటిలో ఇలాంటి కస్టమర్ రౌట్ కాన్సెప్ట్స్ అనేది మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం రీయూజ్ పర్పస్ లో కూడా. క్లియర్. అండ్ నౌ హౌ డు వి క్రియేట్ ఎ కస్టమర్ రౌట్ కన్స్ట్రైంట్ ఇన్ ASP.NET Core MVC? సో మనం ఎలా క్రియేట్ చేస్తాం? See, to create a custom route constraints in ASP.NET Core MVC, we need to create a class that implements the iRoute constraint interface. Like, so iRoute constraint interface అని ఉంటుంది. So దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం by using another class. Right? This interface has a single method called match. So ఈ ఇంటర్ఫేస్ లో మనకి ఒక మెథడ్ ఉంటుంది దట్ ఈస్ అ మ్యాచ్ అండ్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్ మ్యాచ్ మెథడ్ టు డిఫైన్ అవర్ కస్టమ్ కన్స్ట్రైంట్ లాజిక్. సో ఈ మెథడ్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనం ఏదైతే లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటామో బేస్డ్ ఆన్ బిజినెస్ లాజిక్. So this method contains the logic to check whether a particular URL parameter meets a specific requirement and returns the boolean indicating whether the constraint is met. Like ఇది ఈ మెథడ్ ఈ లాజిక్ ఏదైతే ఉంటుందో అదేంటంటే పర్టికులర్ యూఆర్ఎల్ పారామీటర్ లో మన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఈ మెథడ్ లో మనం ఇస్తాం కాబట్టి లైక్ ఇన్ కేస్ కనుక అది మ్యాచ్ అయితే రిటర్న్ బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. రైట్. దట్ మీన్స్ ఈ మెథడ్ టైప్ చూడండి, సపోజ్ మ్యాచ్ అయితే కనుక ట్రూ అదర్వైజ్ ఫాల్స్ అని చెప్పి మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బూలియన్ టైప్. రైట్. సో కండిషన్ చెక్ చేస్తుంది, బేస్డ్ ఆన్ కండిషన్ కనుక మ్యాచ్ అయితే ట్రూ అదర్వైజ్ ఫాల్స్. సో దీనిలో కన్స్టెంట్స్ చూడండి, లైక్ మనకు పారామీటర్స్ చూడండి ఏమైనా హెచ్టిటిపి కాంటెక్స్ట్, రౌట్, రౌట్ కీస్, వాల్యూస్ అండ్ రౌట్ డైరెక్షన్స్. సో ఒక్కొక్క పారామీటర్ లైక్ ఇవి ఆబ్జెక్ట్ హెచ్టిటిపి కాంటెక్స్ట్ క్లాస్ కి ఇది ఆబ్జెక్ట్, ఐ రౌటర్ కి ఇది రౌట్, స్ట్రింగ్ కి రౌట్ కి, అలాగే రౌట్ వాల్యూ, డిక్షనరీకి ఈ వాల్యూస్, అలాగే రౌట్ డైరెక్షన్ కి రౌట్ డైరెక్షన్, ఇవి ఆబ్జెక్ట్స్. సో వాట్ ఈస్ వాట్ అనేది ఈ 5 గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. First one, HTTP context. So HTTP context is object, right? So it represents the HTTP context for the current request. Current request యొక్క HTTP context ని రిప్రజెంట్ చేస్తుంది. It provides access to all HTTP specific information about the request. సో మనం ఏదైతే రిక్వెస్ట్ ఇస్తున్నామో ఆ రిక్వెస్ట్ కి సంబంధించి అన్ని HTTP స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది రిప్రజెంట్ చేస్తుంది, లైక్ ప్రొవైడ్ చేస్తుంది, సచ్ యాజ్ రిక్వెస్ట్, రెస్పాన్స్, యూజర్స్, హెడర్స్, క్వరీ స్ట్రింగ్స్ అండ్ సర్వీసెస్, కాన్ఫిగర్డ్ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్స్. ఇవన్నీ కూడా మనకి ఈ హెచ్టిటిపి కాంటెక్స్ట్ లో మనం ప్రొవైడ్ చేస్తుంది అండ్ దీన్ని యూజ్ చేసి మనం వీటిని గెట్ చేసుకోవచ్చు. ఏంటంటే రిక్వెస్ట్, రెస్పాన్స్, యూజర్స్, హెడర్స్, అలాగే క్వరీ స్ట్రింగ్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో డిపెండెన్సీ ఇంజెక్షన్ లో కాన్ఫిగర్ చేసింది. రైట్. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యాక్సెసింగ్ రిక్వెస్ట్ హెడర్స్, కుకీస్, సెషన్ డేటా ఆర్ అదర్ రిక్వెస్ట్ స్పెసిఫిక్ డేటా. సో ఇవన్నీ కూడా మనం ఈ హెచ్టిటిపి కాంటెక్స్ట్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి రౌట్, ఐ రౌటర్. It represents the route being matched and can be used to get information about the route being used. Like ఇది రౌటింగ్ ఏదైతే మనకి ఇక్కడ మ్యాప్ చేయబడిందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనం గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. రైట్. అలాగే రౌట్ కి విచ్ ఇస్ స్ట్రింగ్, ది నేమ్ ఆఫ్ ది రౌట్ పారామీటర్ దట్ ది కాన్స్టెంట్ ఈస్ బీయింగ్ అప్లైడ్ టు. సో రౌట్ కి మీన్స్ ఇక్కడ మనం రౌట్ పారామీటర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఇక్కడ ఈ రౌట్ కి కింద మనం ఇక్కడ ట్రీట్ చేస్తాం. సో if your route is defined as suppose controller action id, like ila parameter route parameter id kada, and you have constraint on the id parameter, that means the route key would be id. So parameter మనం ఏదైతే ఇస్తున్నామో parameter నే, సో దాన్ని ఈ route key కింద తీసుకుంటాం. అండ్ అలానే వాల్యూస్, route value dictionary values, a dictionary that contains all the current route values extract from the URL. సో URL నుంచి ఏమైతే రౌట్స్ ఉన్నాయో ఆ ఆ రౌట్ వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే వాల్యూస్ మొత్తం కూడా ఈ డిక్షనరీస్ ఈ డిక్షనరీలో మనకి కలిగి ఉంటుంది. దిస్ డిక్షనరీ ఇంక్లూడ్స్ బోత్ ది రౌట్ డేటా టోకెన్స్ డిఫైన్డ్ ఇన్ ది రౌట్ టెంప్లేట్ అండ్ ఎనీ డిఫాల్ట్ వాల్యూస్ స్పెసిఫైడ్. దట్ మీన్స్ దీనిలో రౌట్ డేటా టోకెన్స్ ఏదైతే రౌట్ టెంప్లేట్ డిఫైన్ చేస్తామో ఆ డేటా ఈ డిక్షనరీలో ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ది యాక్చువల్ వాల్యూస్ దట్ నీడ్ టు బి వ్యాలిడేటెడ్ అగైన్స్ ది కన్స్ట్రైంట్. యాక్చువల్గా ఏ వాల్యూస్ మనం ఈ కన్స్ట్రైంట్ మీద యూజ్ చేస్తున్నామో సో దాని యొక్క యాక్చువల్ వాల్యూస్ కూడా
యాక్సెస్ చేసుకోవడానికి ఈ వాల్యూస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. రైట్. సో ఇక చూడండి, యూ కెన్ రిట్రీవ్ ది వాల్యూస్ ఆఫ్ ద రౌట్ పారామీటర్ స్పెసిఫైడ్ బై route key. That means this one. Route key means ID. Using the values like try, get values, route. So where ఏదైతే ఇక్కడ కండిషన్ అనేది మ్యాచ్ అయితే లైక్ ఇక్కడ వచ్చేసి అవుట్ పారామీటర్, దట్ మీన్స్ ఈ వాల్యూలోకి, దట్ మీన్స్ దీనిలోకి మనం వాల్యూస్ ని, యాక్చువల్ వాల్యూస్ ని తీసుకుంటాం. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, route directions. It indicates whether the route constraints check is being performed while processing an incoming request or when generating the URL. This can be like ఇది వచ్చేసి ఇదేం చెప్తుందంటే రౌట్ కన్స్ట్రెంట్స్ చెక్ చేస్తున్నాం. వెదర్ ది రౌట్ కన్స్ట్రెంట్స్ చెక్ ఈస్ బీయింగ్ పర్ఫార్మ్. రౌట్ కన్స్ట్రెంట్స్ చెక్ అనేది ఇది పర్ఫార్మ్ అవుతుందా లేదా ఇప్పుడు ఇన్కమింగ్ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అవుతున్నప్పుడు, రైట్. సో అవుతుందా లేదా అనేది చెక్ చేసింది. సో దిస్ కెన్ బి ఇంపార్టెంట్ ఇఫ్ ది కన్స్ట్రెంట్ షుడ్ ఓన్లీ అప్లై ఇన్ వన్ డైరెక్షన్, రైట్. సో కన్స్ట్రెంట్ అనేది వన్ డైరెక్షన్ లోనే అప్లై అవుతుందా లేదా, ఇది ఇంపార్టెంట్ అనమాట, రైట్. ఇది చెక్ చేసుకుంటుంది ఇక్కడ. సమ్ కన్స్ట్రెంట్స్ ఓన్లీ మేక్ సెన్స్ వెన్ ప్రాసెసింగ్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ అండ్ నాట్ వెన్ జనరేటింగ్ ది యూఆర్ఎల్. సో సమ్ కన్స్ట్రెంట్స్ ఏంటంటే ఎప్పుడైతే ఇన్కమింగ్ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అవుతుందో అప్పుడే మనకి లైక్ ఈ రౌట్ డైరెక్షన్ అనేది జరుగుతుంది అండ్ లైక్ యూఆర్ఎల్ అనేది జనరేట్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే లైక్ ఇప్పుడు మనం రౌట్ కాన్స్టెంట్ అనేది ఒకటి కస్టమ్ రౌట్ కాన్స్టెంట్ ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ అనేది, దట్ మీన్స్ ఇన్కమింగ్ రౌట్ డేటా, మనకి ఇన్కమింగ్ రౌట్ లో మనం తీసుకున్న డేటాలో బోత్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్స్ ఉండాలి. ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎ వ్యాలిడేట్ వాల్యూ. సో అలా ఉంటేనే దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. సపోజ్ ఇది ఆల్ఫాబెట్ ఉన్నా లేదంటే ఓన్లీ న్యూమరిక్ ఉన్నా, only alphabet or only numeric, it will consider as invalid data. మనకు కావాల్సింది both the values. ఆల్ఫా న్యూమరిక్ మీన్స్ ఆల్ఫాబెట్స్ ప్లస్ న్యూమరిక్స్ రెండు కాంబినేషన్ ఉండాలి, రైట్. సో ఆల్ఫాబెట్స్ ఉన్నా ఇన్వాలిడే, అలానే న్యూమరిక్స్ ఉన్నా ఇన్వాలిడే. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఆల్ఫా న్యూమరిక్ కన్స్ట్రైట్. So alphanumeric constraint is inherited from iRoute constraint. సో మనం చెప్పుకున్నాం కదా iRoute constraints నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. సో దీనిలో ఒకే ఒక మెథడ్ ఉంటుంది, దట్ ఈస్ మ్యాచ్ మెథడ్, రైట్. సో మ్యాచ్ లో ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం హెచ్టిపి కాంటెక్స్ట్, రౌట్ కీ, వాల్యూస్ అండ్ రౌట్ డైరెక్షన్. అండ్ సో కోడ్ నేను ఆల్రెడీ ఇచ్చాను అండ్ ఒకసారి చూద్దాం. సో దీనిలో హెచ్టిపి కాంటెక్స్ట్ అనేది లైక్ నల్ అయింది అనుకోండి, లైక్ హెచ్టిపి కాంటెక్స్ట్ యొక్క లైక్ ఎక్సెప్షన్ ఏదైతే వస్తుందో త్రో చేయమనిస్తాం. అలాగే రౌట్, ఇది కూడా నల్ ఉన్నా, అలాగే రౌట్ కీస్ నల్ వాల్యూస్ ఉన్నా, రైట్. వాల్యూస్ కూడా నల్ వాల్యూస్ ఉన్నా. అండ్ నౌ సో ఫైనల్ గా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రౌట్ కీ. సో మనం చెప్పుకున్నాం కదా రౌట్ కీ, ఇట్ ఈస్ ఏ నథింగ్ బట్ ఐడి వాల్యూ పారామీటర్ మనం ఏదైతే పాస్ చేస్తాం అది. సో మనం ఇక్కడ చెక్ చేస్తాం వాల్యూస్ డాట్ ట్రై గెట్ వాల్యూ రౌట్ కీ, దట్ ఈస్ ఐడి. దాని వాల్యూని లైక్ ఇక్కడ రౌట్ వాల్యూస్ తో మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, సపోజ్ ఈజ్ మ్యాచ్ పారామీటర్ వాల్యూ స్ట్రింగ్ అని తీసుకోవడం పారామీటర్, రైట్. సో దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం స్ట్రింగ్ లోకి అండ్ లైక్ ఇక్కడ స్ట్రింగ్ ని ఇన్ కేస్ ఇది ఎంటీ ఉంటే ఇక్కడ లైక్ ఇక్కడ నల్ అయితే ఇది స్ట్రింగ్ డాట్ ఎంటీ వస్తుంది. అదర్వైజ్ సో ఇక్కడ చూడండి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనం తీసుకున్నాం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, రైట్. ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ కాంబినేషన్, రైట్. సో అలాంటి కేసులో మనం ట్రూ అని తీసుకుంటాం, అదర్వైజ్ ఫాల్స్. అండ్ కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయితే మనం ఫాల్స్ అని తీసుకుంటాం. క్లియర్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేసాం, యాక్చువల్ గా మెథడ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసాం, రైట్. మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్
రిజిస్టర్ ది కస్టమ్ రౌట్ కన్స్ట్రెయింట్. సో మనం ఏదైతే కస్టమ్ రౌట్ అనేది ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని మనం ఇప్పుడు రిజిస్టర్ చేయాలి. సో బిఫోర్ యూజింగ్ కస్టమ్ రౌట్ కన్స్ట్రెయింట్ వీ నీడ్ టు రిజిస్టర్ ఇట్ విత్ ది రౌట్ సిస్టమ్. నార్మల్ గా మనకి రౌట్ కాన్ఫిగ్ పాయింట్స్ అలా ఉంటాయి నార్మల్ గా. బట్ ఇక్కడ వచ్చేసి ఆ, మనం రిజిస్టర్ చేయాలంటే ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్ లో చేయాలి. బట్ we need to register the custom route constraint within the constraint map dictionary. సో ఎప్పుడైతే ఈ కస్టమైజేషన్ చేస్తున్నామో ఈ రౌట్ కన్స్ట్రైంట్ దాన్ని ఈ కన్స్ట్రైంట్ మ్యాప్ డిక్షనరీలో మనం రిజిస్టర్ చేయాలి. ది కన్స్ట్రైంట్ మ్యాప్ ఈస్ ఎ డిక్షనరీ దట్ కంటైన్స్ ది లిస్ట్ ఆఫ్ బిల్ట్ ఇన్ రౌట్ కన్స్ట్రైంట్స్. సో ఈ కన్స్ట్రైంట్ మ్యాప్ లో మనకి బిల్ట్ ఇన్ కన్స్ట్రైంట్స్ అనేవి ఉంటాయి, అంటే ఇన్బిల్డ్ గా మనకి ఉన్న కన్స్ట్రైంట్స్ అనేవి వస్తాయి. సో వీ హ్యావ్ టు యాడ్ అవర్ కస్టమ్ రౌట్ కన్స్ట్రైంట్ టు దిస్ కన్స్ట్రైంట్ మ్యాప్ డిక్షనరీ. సో ఈ కన్స్ట్రైంట్ మ్యాప్ డిక్షనరీకి యాడ్ చేయాలి. మనం టూ వేస్ యూస్ చేసి కన్స్ట్రైంట్ మ్యాప్ కి మనం క్రియేట్ చేసిన కస్టమ్ రౌట్ ని యాడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, కాన్ఫిగరింగ్ ది కస్టమ్ రౌట్ కన్స్ట్రైంట్ సర్వీస్ యూజింగ్ ది యాడ్ రౌట్ మెథడ్. రైట్, యాడ్ రౌట్ మెథడ్ యూస్ చేసి మనం చేయొచ్చు. రైట్, యాడ్ రౌటింగ్ మెథడ్. యాడ్ రౌటింగ్ మెథడ్. సో program dot cs builder dot services dot యాడ్ రౌటింగ్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ కన్స్ట్రైంట్ మనం ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసామో దాని నేమ్ వచ్చేసి నేను ఇక్కడ లెస్ ఆల్ఫా న్యూమరిక్ కన్స్ట్రైంట్. రైట్, ఇది ఒక మెథడ్. అండ్ ఇలానే మెథడ్ టు కాన్ఫిగరింగ్ ది కస్టమ్ రౌట్ కన్స్ట్రైంట్ సర్వీస్ యూజింగ్ ది కాన్ఫిగర్ మెథడ్. కాన్ఫిగర్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం ఈ కస్టమ్ రౌట్ కన్స్ట్రైంట్ ని మనం ఈ కన్స్ట్రైంట్ మ్యాప్ లో రిజిస్టర్ చేయొచ్చు. ఓకే, సో టూ మెథడ్స్ చేస్తాం. సో బోత్ దిస్ ఎయిదర్ ఆఫ్ దిస్ వన్, రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేద్దాం. బట్ ఇక్కడ సో చూడండి, బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ రౌటింగ్ లైక్ ఆప్షన్స్ డాట్ కన్స్ట్రైంట్ మ్యాప్ డాట్ యాడ్. అలానే సర్వీసెస్ యూజ్ చేస్తే బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ కాన్ఫిగర్ రౌట్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ సేమ్ ఆప్షన్స్ డాట్ కన్స్ట్రైంట్స్ డాట్ యాడ్. సో ఇక్కడ వచ్చి మనం తీసుకున్నది లైక్ దీనిలో తీసుకున్నది ఇది కామన్ గానే ఉంది దీనిలో. బట్ కాన్ఫిగర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే రౌట్ ఆప్షన్స్ అని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నౌ సో ఒకటి సరిపోతుంది. రైట్, సో టూ వేస్ లో చేయొచ్చు, ఒకటి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రౌట్ కాన్ఫిగరేషన్. సో రౌట్ కాన్ఫిగర్ చేయాలి కదా మళ్ళీ. రైట్, అండ్ మనం కస్టమ్ రౌట్ రిజిస్టర్ చేసిన తర్వాత రౌట్ కన్స్ట్రైంట్ రౌట్ టెంప్లెట్ లో మనం కాన్ఫిగర్ చేయాలి. సో లైక్ యాప్ మ్యాప్ కంట్రోలర్, మ్యాప్ కంట్రోలర్ రౌట్. సో నేమ్ వచ్చేసి కస్టమ్ రౌట్, ప్యాటర్న్ కంట్రోలర్ యాక్షన్ ఐడి, పారామీటర్ ఏదైతే ఇస్తున్నామో పారామీటర్ చూడండి ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో ఈ ఐడి అనేది ఇలా ఆల్ఫా న్యూమరిక్ రావాలి. రైట్, అండ్ అలాగే డిఫాల్ట్స్. రైట్, సో మ్యాప్ కంట్రోలర్ రౌట్ ఇట్స్ ఏ డిఫాల్ట్ వన్. ఇది డిఫాల్ట్ లైక్ మనం ఇస్తున్న కస్టమ్ రౌట్ ఇది. క్లియర్, అండ్ ఇక్కడ చూడండి ఆల్ఫా న్యూమరిక్ అని ఇచ్చాము. మనం ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ ఏముంది ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్. క్లియర్, సి యూ కెన్ యూస్ ది కస్టమ్ రౌట్ కన్స్ట్రైంట్. అంటే మనం ఇప్పుడు ఏదైతే కస్టమ్ రౌట్ కన్స్ట్రైంట్ ఏదైతే క్రియేట్ చేసామో ఇన్ బోత్ కన్వెన్షన్ బేస్డ్ అండ్ అట్రిబ్యూట్ బేస్డ్ రౌటింగ్ ఇన్ ASP.NET Core అప్లికేషన్. సో మనం ఇది కన్వెన్షన్ బేస్డ్ రౌటింగ్ అలాగే అట్రిబ్యూట్ బేస్డ్ రౌటింగ్ ఈ రెండిట్లో కూడా ఈ కస్టమ్ రౌటింగ్ అనేది మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. రైట్, అండ్ లైక్ ఇంకొక కంట్రోలర్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో నేను క్రియేట్ చేస్తున్నా, చెక్ జస్ట్ నేను కొంచెం మాడిఫికేషన్ చేసా. దట్ ఈస్ ఏంటంటే డిఫాల్ట్ లోనే ఇక్కడ ఈ ప్యాటర్న్ యాడ్ చేసా. సో కంట్రోలర్ యాక్షన్ అండ్ ఐడి లైక్ ఇట్స్ ఆల్ఫా న్యూమరిక్ మనం ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేసామో ఆల్ఫా న్యూమరిక్ సేమ్ అదే ఇస్తున్నాం అన్నమాట. రైట్, సో డిఫాల్ట్ రౌట్స్ వచ్చి లైక్ హోమ్ అండ్ ఇండెక్స్. రైట్, ఓకే, అండ్ ఇప్పుడు మనం నావిగేట్ అవుతాం చేద్దాం.
సో చూడండి హోమ్ అండ్ ఇండెక్స్ లోకి వెళ్తుందా లేదు, రైట్. హోమ్ అండ్ ఇండెక్స్ లోకి వెళ్ళట్లేదు. అండ్ అలానే స్టూడెంట్ చూద్దాం, స్టూడెంట్ ఇండెక్స్ లోకి, ఇండెక్స్. సో ఇండెక్స్ మెథడ్ ఓకే. అండ్ రౌట్ చూస్తే డీటెయిల్స్ లోకి వెళ్దాం. సో డీటెయిల్స్ జస్ట్ వన్ అని ఇచ్చాను, అంటే పారామీటర్లకి ఇక్కడ నేను పాస్ చేస్తున్నా, డీటెయిల్స్ నేను పాస్ చేశాను. సో డీటెయిల్స్ వన్, దట్ మీన్స్ పారామీటర్ ఏమి ఇచ్చాను, వన్ అని ఇచ్చాను. సో అందుకని నాకు ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఆల్ఫా న్యూమరిక్ కదా మనకు కావాల్సింది. అండ్ నా ఇక్కడ చూద్దాం. సో హెచ్టిపి రిక్వెస్ట్, హెచ్టిపి కాంటాక్ట్స్ డీటెయిల్స్. సో మనకు కావాల్సిన డీటెయిల్స్ ఓకే. అండ్ సో ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ఇప్పుడు చూడండి డీటెయిల్స్ వన్ ఇయర్ మెథడ్ పారామీటర్ ఎప్పుడైతే పాస్ చేసామో అప్పుడు మనకి ఈ ఆల్ఫా న్యూమరిక్ ఏదైతే కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుందో అప్పుడు మాత్రమే ఇది పంపిస్తుంది. అలా కాకుండా ఓన్లీ స్ట్రింగ్ అనే ఇచ్చామనుకోండి, రైట్, ఓన్లీ స్ట్రింగే ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ కేసులో వస్తుందా, రాదు. ఓన్లీ నెంబర్సే ప్రొవైడ్ చేసాం, ఈ కేసులో రావట్లేదు. అండ్ సపోజ్ ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్ ఇచ్చాం, అండ్ ఈ కేసులో వస్తుంది. సిక్. సో ఇది రౌటింగ్ కన్స్ట్రెయింట్స్. సో ఎలా యాడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ఐడి, లైక్ ఇక్కడ మనం ఐడి ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నామో పారామీటర్స్, లైక్ ఈ వాటి మీద మనం కన్స్ట్రెయింట్స్ జస్ట్ క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. న్యూ కాన్సెప్ట్ మనకి వెళ్దాం. థ్యాంక్